జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మాట్లాడుతూ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు చంద్రబాబు గారు అన్యాయం చేస్తుండని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కృష్ణా జలాలను తెలంగాణ కోసం కాపాడుకునే ప్రయత్నంలో మొన్న అసెంబ్లీలో ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిరో తెలంగాణనే నా అల్టిమేట్ గోల్, తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాల నిదానంతో వచ్చిన తెలంగాణనే నా ప్రయారిటీ. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పదే పదే చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో పనిచేస్తుండు, ఆంధ్ర వాళ్ళ అవసరాల కోసము రేవంత్ రెడ్డి గారిని చంద్రబాబు వాడుకుంటుండని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గతంలో ఎన్నోసార్లు తెలంగాణలో బనకచెర్ల విషయంలో కానీ కృష్ణా జలాల మీద ఉన్నటువంటి ప్రాజెక్టుల విషయం పాలమూరు రంగారెడ్డి విషయంలో కానీ రేవంత్ రెడ్డి గారిని బద్నాం చేసే పని పెట్టుకొని తెలంగాణ సెంటిమెంట్ని మళ్ళా రేకెత్తించాలని చూసిరు. కానీ ఈరోజు స్వయాన బీఆర్ఎస్ పార్టీ తోటి ఆ రోజు రొయ్యల పులుసు పెట్టి రాయలసీమను రత్నాల సీమ చేస్తా అని చెప్పొచ్చినటువంటి కేసీఆర్ వాస్తవాలు బయటపడ్డాయి. ఎందుకంటే ఈరోజు జగన్ రెడ్డి గారు అదే అంటుండు, నేను అధికారంలో ఉన్నప్పుడు నేను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కి దొంగచాటుగా కృష్ణా జలాల నీళ్లు అక్కడ కేసీఆర్ తోటి మంతనాలు చేసి తెచ్చుకోగలిగిన రాయలసీమ ప్రజలు ఆంధ్ర ప్రజల కోసము అక్కడ ఉన్నటువంటి నీళ్లను కృష్ణా జలాల మీద ఎక్కువ టీఎంసీలు దోపిడీ చేసి తీసుకోవడంలో నేను సక్సెస్ అయినా. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయిండు. ఎందుకు ఫెయిల్ అయిండని చెప్పిండు? రేవంత్ రెడ్డి గారు చెప్పిందిని చంద్రబాబు నాయుడు నీళ్ల విషయంలో వెనకడుగేసిండు. అంటే మేము 299 టీఎంసీలు ఇప్పుడున్న వాటా ప్రకారమే మనం మాట్లాడేది. కానీ గతంలో ఎక్కువ టీఎంసీల నీళ్లు కృష్ణా మీద దోచుకపోయినటువంటి దాఖలాలు మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా తెలియజేసినాము. ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఎక్కువ టీఎంసీల నీళ్లు కృష్ణా జలాల మీద 10 సంవత్సరాలలో ఆంధ్ర వాళ్ళు దోసుకపోయిన విషయాన్ని ఈరోజు జగన్ రెడ్డే కన్ఫర్మ్ చేసిండు. నా సమయంలో నేను ఎక్కువ నీళ్లు తీసుకొచ్చిన తెలంగాణ రైతులను మోసం చేసి కేసీఆర్ ఆశీర్వాదంతో అని. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పట్టుబట్టడంతో చంద్రబాబు నాయుడు వెనకడిగేసిండు. ఆ దొంగతనం ఆగిపోయింది, టీఎంసీల నీళ్ళు ఎక్కువైతే దోచుకొని పోయిన దొంగతనం ఆగిపోయిందని చెప్పిండు. దీన్ని బట్టి చూస్తే ఏంది, ఆ రోజు జగన్ రెడ్డికి ఉన్నటువంటి కేసీఆర్కు జగన్ రెడ్డికి ఉన్నటువంటి సంబంధాలు, ఆ రోజు జగన్ రెడ్డి కోసమే కృష్ణా జలాల మీద దక్షిణ తెలంగాణ రైతులను విస్మరించి ఎక్కువ నీళ్ళు ఆంధ్ర వాళ్ళకి ఇచ్చినట్టే కదా. కాబట్టి ఈరోజు తేట తెల్లం అయిపోయింది. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పిన విషయం ఈ రాష్ట్ర బాగు కోసము, ఈ రాష్ట్రంలో రైతుల కోసము, ఈ రాష్ట్ర అవసరాల కోసము పార్టీలకు అతీతంగా ఏ పనికైనా నేను సిద్ధం, నన్ను ప్రజలు నమ్మి ముఖ్యమంత్రిని చేసిర్రు, నేను ప్రజల కోసం పనిచేస్తా అన్నది ఈరోజు చెప్పకనే వాళ్ళ పాత మిత్రుడు జగన్ రెడ్డి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చెప్పడం జరిగింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.